హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. మన హిందూ టెంపుల్ ఉంది, అది ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇది లోపలికి వెళ్ళనీకి మనం లోపల ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ ఒక చిన్న రూమ్ మాదిరి కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం షూస్, జాకెట్స్, స్వెటర్స్ ఇక్కడ హ్యాంగర్కి తగిలించి షూస్ వదిలిపెట్టేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా నెక్స్ట్ మెయిన్ డోర్ చూడండి. ఫస్ట్ పైన ఏం రాసి ఉంటుందంటే హిందూ కల్చరల్ సొసైటీ, వెస్ట్రన్ న్యూయార్క్. ఇది లోపలికి వెళ్ళిపోనికి రూటు. ఇప్పుడు మనం ఇక్కడ రాగానే లెఫ్ట్ సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి, అంటే హ్యాండ్ వాష్ లేదా వాష్రూమ్స్కి వెళ్ళిపోవడానికి. ఇంకా పెద్ద డోర్ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ హాల్. అంటే మనం ఏదన్నా ఈవెంట్స్, అంటే ఫెస్టివల్స్కి ఈవెంట్స్ చేస్తారు. ఇప్పుడు కరోనా టైం కాబట్టి అన్నీ క్లోజ్ చేశారు. ఇంకా లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్లో నుంచి పైకి వెళ్ళిపోవాలా. మనం పైకి వెళ్ళగానే ఫస్ట్ టెంపుల్లో మనకి ఎక్కడైనా సరే గణపతి స్వామి మనకి కనిపిస్తారు. సో ఇక్కడ కూడా మనకు ఫస్ట్ ఆయనే కనిపిస్తారు. ఇక్కడ కనిపించేది ఏదంటే పెళ్ళిళ్ళు కానీ లేదా ఎవరైనా హోమం చేసే వాళ్ళకు అక్కడ హోమం చేసుకోవచ్చు, పూజారులు ఉంటారు అక్కడ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మినీ టీవీ, ఇక్కడ ఏదైనా ఈవెంట్స్ జరిగిన ఫొటోస్, వీడియోస్ అక్కడ ప్లే చేస్తూ ఉంటారు. అన్ని స్వాములు, అన్ని దేవతలు ఇక్కడ ఈ టెంపుల్లో మనం చూడొచ్చు.
టెంపుల్ బయటికి వచ్చిన తర్వాత నేను వీడియో షూట్ చేశాను. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కానీ ఎవరు ఇలా లోపలికి వెళ్ళరు, మెయిన్ డోర్ నుంచే లోపలికి వెళ్తారు. మేము వచ్చినప్పుడు ఇప్పుడు స్నో సీజన్ కాబట్టి ఎప్పటికీ స్నో ఉంటుంది. గుళ్ళు అయ్యే ప్రసాదం ఇచ్చినాడు, యాపిల్, ఇదేంటి బఠానీ కదా. ఎందుకో గుళ్ళో ప్రసాదం భలే టేస్ట్ ఉంటుంది, కొంచెం పెడతారు కాబట్టి. ఇప్పుడు టెంపుల్ బయట వ్యూ ఎలా ఉందో చూడండి. మొత్తం టెంపుల్ రౌండ్గా ఎలా ఉంటుందో. మేము ఆల్రెడీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇది ఇందాక చూపించాను కదా ఆ స్టెప్సే. ఇలానే లోపలికి వెళ్తే స్ట్రైట్గా అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ అలా ఉంది. ఇంకా ఇది టెంపుల్ బ్యాక్ సైడు. ఈ డోరు యాక్చువల్గా అయితే ఓపెన్ చేయరు, ఎప్పుడంటే బాగా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ లాగా అలా పెట్టి ఓపెన్లో పెడతారు. ఇదంతా కూడా టెంపుల్కి దగ్గరలో మొత్తం ఫారెస్ట్ మాదిరిగా ఉంటుంది. జనాలు అయితే ఎవరు ఉండరు. చూశారు కదా మన హిందూ టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ. ఇంకా యాక్చువల్గా ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఎవరు లేరు టెంపుల్లో, లేదంటే ఎవ్రీ సాటర్డే చాలా వస్తారు. ఎవ్రీ సాటర్డేనే కాదు, ఎవ్రీడే కూడా చాలామంది వస్తారు. ఇప్పుడు కరోనా సీజన్ అనేసి చాలా రావట్లేదు. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.